ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్, ఒకేసారి వాటి మీద పడిపోకు. నీకేది కావాలో తీసి పక్కన పెట్టు. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే లోపు మళ్ళీ దసరా వచ్చేలా ఉంది. అన్నీ చూడాలి కదా వదినా. మంచి చీర సెలెక్ట్ చేయాలి కదా సత్తయ్య. అన్నీ బాగున్నాయమ్మా, మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. శ్రీవల్లి, అది నీకు బాగుంటుందమ్మా. అలాగే అన్నయ్య. అన్నయ్య, నాకేది బాగుంటుందో చూడు. అదిగో ఆ చీర బాగుంటుంది. అన్నయ్య, నాకు ఈ రెడ్ డ్రెస్ కావాలి. తీసుకోమ్మా. హలో బావగారు, మీ చెల్లెళ్ళకి ఏది బాగుంటుందో అని టకటకా సెలెక్ట్ చేస్తున్నారు, కానీ మీ ఆవిడకి ఏది బాగుంటుందో చెప్పరే? నీకేదైనా బాగుంటుందమ్మా. బంగారపు ఛాయ్ అన్నోళ్ళకి లేత రంగులు, ముదురు రంగులు అన్నీ నప్పేస్తాయి. చూసావా బావా, మన స్కిన్ టోను గోల్డ్ అన్నాడు సత్తయ్య. నువ్వే డబ్బులిస్తావనుకున్నాడేమో. ఏయ్, ఎందుకు నవ్వుతారు? నాగవల్లి కూడా ఒక చీర తీసుకోండమ్మా. కానీ అక్కెలా తీసుకుంటుంది అన్నయ్య? నేనే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. నువ్వు వెళ్తే గొడవ చేస్తారేమో అన్నయ్య. మీ అన్నయ్యతో పాటు నేను కూడా వెళ్తాను. ఇద్దరం వెళ్తే పండక్కి బొట్టు పెట్టి పిలిచినట్టు ఉంటుంది, అలాగే చీర పట్టినట్టు ఉంటుంది. పండక్కొస్తారో లేదో గాని పిలవడం అయితే పిలవాలి. చెల్లెళ్ళందరూ చీర తీసుకున్నప్పుడు నాగవల్లికి కూడా చీర ఇవ్వాలి కదా. ఆడపిల్లకి చీర పెట్టకపోతే ఎలా? తనకు కూడా తీసుకోండమ్మా. ఆ, నాగవల్లికి ఈ చీర బాగుంటుందన్నయ్య. బాగుందన్నయ్య. బాగుందన్నయ్య. ఏకగ్రీవంగా అందరూ ఒకే మాట చెప్పడం అయింది. ఇది పర్ఫెక్ట్. ఎలా ఉంది బావా? బానే ఉంది. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఈ రోజే ఇచ్చేసిరా, జాకెట్ కుట్టించుకుంటుంది. సరే అమ్మా. ఇది నాకు అదిరిపోయింది. నచ్చితే తీసుకోండమ్మా. గంగ సరదాగా అంటాడు కానీ నీకు నచ్చిన చీర కొనిస్తాడు. ఇది నాకు ఓకే బావా. ఉమ్, బావా, నాకు ఇంకో చీర కూడా కొనివ్వరాదు? ప్రస్తుతానికి ఒకటే కొనుక్కోమని చెప్పాను కదా. సత్తయ్య, 1+1 ఆఫర్లేం లేవా? అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాంటివి. ధరలు పెంచేసి 1కి 2 ఇస్తానను తప్పు కదమ్మా. అందుకని అట్లాంటి వ్యాపారం చేయదలుచుకోలేదు. ఎంత నిజాయితీ పరుడో బట్టల సత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.